హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం 30x60 హౌస్ ప్లాన్ గురించి స్టడీ చేద్దాం. మన హౌస్ అనేది 30 ఫీట్ విడ్త్ 60 ఫీట్ లెంత్ అనేది ఉంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అంటే దాని ఫుట్టింగ్స్ ఏముండాలి, ఫుట్టింగ్స్లో స్టీల్ ఏముండాలి, దాని పెడెస్ట్రాల్ సైజ్ ఏంటి, దాంట్లో స్టీల్ ఏంటి, కాలమ్స్ సైజ్ ఎంత ఉండాలి, కాలమ్స్లో ఏ స్టీల్ వాడాలి, నెక్స్ట్ ప్లింత్ బీమ్లో సైజ్ ఎంత ఉండాలి, దాని స్టీల్ ఏంటి, రూఫ్ బీమ్స్ సైజ్ ఎంత, దాని స్టీల్ ఏంటి, అలాగే స్లాబ్ వచ్చేసి మనం ఏ స్టీల్ వాడాలి, అలా కంప్లీట్ డీటెయిల్స్ A to Z ఈ 30x60 అనేది మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తే కంప్లీట్గా మనకు అర్థమైపోతుంది ఈ ఇల్లు అనేది ఎలా కట్టాలి అనేది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇప్పుడు చూడబోయే ఈ ప్లాను, దీనికి సంబంధించిన డిజైన్ అనేది G+2 అంటే గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, అంటే సెకండ్ ఫ్లోర్ వరకు కూడా మీరు దీని మీద ఈ ప్లాన్, ఈ డిజైన్ యూజ్ చేసి కట్టుకోవచ్చు. కాబట్టి ఇది మీకు చాలామందికి యూజ్ అవుతుంది. మీకు యూజ్ అవ్వకపోయినా ఎవరొకరికి యూజ్ అవ్వచ్చు. మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మన బిల్డింగ్ లెంత్ వచ్చేసి 60 ఫీట్, దీని విడ్త్ వచ్చేసి 30 ఫీట్. దీంట్లో మొత్తం 12 కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఇటు 5 ఉన్నాయి, 1 2 3 4 5, ఇటు 5 ఉన్నాయి, ఇటు సెంటర్లో ఒకటి, ఇటు సెంటర్లో ఒకటి, మొత్తం 12 కాలమ్స్ అయితే ఉన్నాయి. మనకి సెంటర్లో ఏం కాలమ్స్ లేవు, ఎందుకంటే ఇది కింద సెల్లార్ వదిలేసి పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. మీరు మధ్యలో పిల్లర్స్ కట్టుకోవాలనుకున్నా కానీ అది మీ ఇష్టం. మనం ఈ డిజైన్ అనేది సెంటర్లో పిల్లర్స్ ఏం లేవు, మనకు ఓన్లీ రౌండ్ హోటల్లో మాత్రమే కాలమ్స్ వస్తాయి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫుట్టింగ్స్, పెడెస్ట్రాల్స్, కాలమ్స్, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనం చూడబోయేది G+2 అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకోవచ్చు, ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవచ్చు, సెకండ్ ఫ్లోర్ వరకు కూడా కట్టుకోవచ్చు. మనం యూజ్ చేసే ఈ సైజులు, కాలమ్స్, బీమ్స్ సైజులు, నెక్స్ట్ వాటిలో వాడే స్టీలు మనకి సెకండ్ ఫ్లోర్ వరకు అనేది పనిచేస్తుంది. మీరు సెకండ్ ఫ్లోర్ వరకు ఈజీగా కట్టుకోవచ్చు. మనకి ఏముంటాయి, బిల్డింగ్లో ఫుట్టింగ్స్ ఉంటాయి, పెడెస్ట్రాల్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, ప్లింత్ బీమ్స్ ఉంటాయి, రూఫ్ బీమ్స్ ఉంటాయి, రూఫ్ స్లాబ్ ఉంటుంది. ఇదే మన ఫ్రేమ్ స్ట్రక్చర్ అంటే. ప్రైవేట్ బిల్డింగ్స్లో పెడెస్ట్రాల్స్ అనేవి ఎక్కువ మేస్త్రీలు కట్టరు, కానీ పెడెస్ట్రాల్స్ కట్టుకుంటే మన బిల్డింగ్ అనేది లైఫ్ అనేది బాగుంటుంది. లోడ్ వేరింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది దానికి, బిల్డింగ్కి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఫుట్టింగ్స్ గురించి చూద్దాం. ఫుట్టింగ్ సైజ్ ఏమి ఉండాలి, దాంట్లో స్టీల్ ఏదో వాడాలో చూద్దాం. మన బిల్డింగ్లో ఇందాక చూసినట్టు ప్లాన్లో మొత్తం ఎన్ని ఉన్నాయి కాలమ్స్, 12 కాలమ్స్ ఉన్నాయి. 12 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మన ఫుట్టింగ్స్ కూడా 12 ఉంటాయి. ఇప్పుడు మన ఫుట్టింగ్ సైజ్ అనేది, మన సైజ్ అనేది 30x60 ఉంది, కొంచెం పెద్దగా ఉంది. కాబట్టి మన ఫుట్టింగ్ సైజ్ అనేది, ఫుట్టింగ్ అంటే ఇది కదా, 1.5x1.5 మీటర్స్. ఇది ఫీట్లలో అంటే 5 feet/5 feet. ఫుట్టింగ్ సైజ్ వచ్చేసి 12 ఫుట్టింగ్స్ అంటే 12 కాలమ్స్ కింద 5 feet/5 feet లెంత్, విడ్త్. డెప్త్ వచ్చేసి అంటే థిక్నెస్, మందం 15 inches అంటే 0.8 meters. ఇది మన ఫుట్టింగ్ సైజ్ అనేది. 5 feet పొడవు, 5 feet వెడల్పు, 15 inches అనేది ఫుట్టింగ్ యొక్క మందం. ఇది మన ఫుట్టింగ్ సైజు. 12 ఫుట్టింగ్ సైజులు ఇంతే ఉంటాయి. మనం ఇప్పుడు దీంట్లో స్టీల్ మ్యాట్ అనేది డబుల్ మ్యాట్ ఉంటుంది. మనం యాక్చువల్గా అన్నిటికీ సింగిల్ మ్యాట్ వాడతాము, కాకపోతే మనం దీంట్లో డబుల్ మ్యాట్ యూజ్ చేస్తున్నాం. డబుల్ మ్యాట్ అంటే కింద ఒక మ్యాట్ ఉంటుంది, మెయిన్ బాల్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి, అలాగే పైన కూడా ఒక మ్యాట్ ఉంటుంది, మెయిన్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇది డబుల్ మ్యాట్ ఉంటుంది. ఇది బాటమ్ మ్యాట్, ఇది టాప్ మ్యాట్. ఇప్పుడు దీంట్లో మనం స్టీల్ రాడ్ ఏ వాడాలంటే, మనం ఫుట్టింగ్ ఫస్ట్ బాటమ్ మ్యాట్ చూద్దాం. బాటమ్ మ్యాట్లో మనకి మెయిన్ బార్స్ అన్నీ 12 mm బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్ కూడా 12 mm బార్సే. మెయిన్ బార్స్ 12 mm, డిస్ట్రిబ్యూషన్ కూడా 12 mm. ఇటు స్పేసింగ్ ఎంతంటే 6 inches. ఒక బార్కి మధ్య దూరం వచ్చేసి 6 inches ఉండాలి. ఇది బాటమ్ మ్యాట్. ఇంకా టాప్ మ్యాట్లో 10 mm బార్స్ అనేవి యూజ్ చేస్తాం. టాప్ మ్యాట్ అనేది ఇట్లా ఉంటుంది. మెయిన్ బార్స్,
ఈ డిస్ట్రిబ్యూషన్. ఇవి మెయిన్ బార్స్ డిస్ట్రిబ్యూషన్ రెండు 10 mm బార్సే, 10 mm by 10 mm. మెయిన్ బార్స్ 10 mm, డిస్ట్రిబ్యూషన్ కూడా 10 mm. ఇటు స్పేసింగ్ అనేది 10 ఇంచులు, స్పేసింగ్ వచ్చేసి 10 inches. అర్థమైంది కదా ఫుటింగ్స్ గురించి. ఇది బాటమ్ మ్యాట్, ఇది టాప్ మ్యాట్. బాటమ్ మ్యాట్లో 2 సైడ్లు అంటే మన మ్యాట్ ఎలా ఉంటుంది మీకు ఇలా గీస్తే అర్థమవుతుంది, ఇలా ఉంటుంది కదా మన మ్యాట్ అనేది. ఇది 12 mm, ఇది 12 mm, 2 బార్స్ 12 mm. వీటి మధ్య స్పేసింగ్ అనేది ఒక బార్కి మధ్య 6 inches అనేది ఉండాలి. అదే మన టాప్ మ్యాట్కి వచ్చేసరికి ఇవన్నీ 10 mm, ఇవి 12 mm బార్స్, ఇవి 10 mm బార్స్. మెయిన్ బార్స్ డిస్ట్రిబ్యూషన్ బార్స్ రెండు 10 mm. వీటి మధ్య స్పేసింగ్ అంటే బార్కి మధ్య దూరం అనేది 10 inches ఉండాలి. మనం చూసుకున్నట్టుగా దీని ఫుట్టింగ్ మందం అనేది 15 ఇంచులు. ఈ ఫుట్టింగ్ అనుకుంటే దీని డెప్త్ వచ్చేసి 15 ఇంచులు ఉండాలి. ఎందుకంటే మన స్పాన్ చాలా ఉంది, 30 feet అంటే ఇది చిన్న స్పాన్ ఏం కాదు, చాలా పెద్ద స్పాన్. కాబట్టి 15 ఇంచులు ఫుట్టింగ్ ఉండాలి. బాటమ్ మ్యాట్ 12 mm, టాప్ మ్యాట్ 10 mm. నెక్స్ట్ పెడిస్టాల్స్ గురించి చూద్దాం. పెడిస్టాల్ సైజ్ వచ్చేసి 2 feet by 2 feet by 2 feet, అంటే 2 feet పొడవు, 2 feet వెడల్పు, 2 feet హైట్. ఓకే, 2 feet అనేది పొడవు, 2 feet వెడల్పు, 2 feet అనేది హైట్. అంటే ఎటు చూసినా కానీ 2 by 2 by 2. మన పెడిస్టాల్కి బార్స్ అనేవి 10 mm బార్స్, 8 numbers. అంటే పెడిస్టాల్కి 4 మూలల్లో 4, వాటి మధ్యలో 4, మొత్తం 10 mm బార్స్ 8 అయితే యూజ్ చేయండి. మన పెడిస్టాల్కి రాడ్ కట్టేటప్పుడు కింద ఎల్ అనేది 0.3 అనేది 1 feet అనేది కంపల్సరీ ఎల్ కొట్టండి, పైన కూడా ఎల్ ఉంచాలి. అర్థమైంది కదా. పెడిస్టాల్స్ మొత్తం 12 పెడిస్టాల్స్, 12 పెడిస్టాల్స్ కూడా 2 feet by 2 feet by 2. వాటిలో స్టీల్ అనేది 10 mm బార్స్, 8 numbers. ఓకే, నెక్స్ట్ కాలమ్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాలమ్స్. మీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? మొత్తం 12 కాలమ్స్ ఉన్నాయి. 12 కాలమ్స్ కూడా మొత్తం సైజ్ అనేది 9 by 18 పెట్టుకోండి, 9 inches by 18 inches. ఓకే, ఇప్పుడు మన కాలమ్స్లో స్టీల్ ఏది వాడాలంటే 16 mm 4 వాడండి, 4 numbers. అలాగే 12 mm అనేది 4 numbers వాడండి. ఓకే, 16 mm 4, 12 mm 4. ఎందుకంటే G+2 కడుతున్నాం కాబట్టి మన స్టీల్ అనేది కొంచెం హెవీగా ఉండాలి. 16 4, 12 4 అంటే మొత్తం 8 బార్స్ అనేవి ఉంటాయి కాలమ్స్లో. ఓకే, ఇంకా దీనికి స్టిర్రప్ అంటే రింగ్ వేస్తాం కదా చుట్టూరు, రింగ్ అనేది 8 mm పెట్టండి. దీనికి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేయండి. లింక్ అంటే ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంది కదా, దీంట్లో మనకి రౌండ్గా ఇది 16, 4 కార్నర్స్లో 16 అనేవి వస్తాయి. ఈ మధ్యలో 4 అనేవి 12 mm వస్తాయి. ఇటు చుట్టూ రింగ్ వస్తుంది కదా, రింగ్ అనేది 8 mm. రింగ్ కొట్టేటప్పుడు ఇలా స్ట్రైట్గా తెచ్చి వదలొద్దు, దీని లోపలికి వీ షేప్లో బెండ్ చేయండి. ఇది 135 degrees ఉంటుంది యాంగిల్. ఇది చాలా ఇంపార్టెంట్. అది అందరూ మన మేస్త్రీలు ఏం చేస్తారు, ఇలా బెండ్ చేసి ఇట్లా స్ట్రైట్గా వదిలేస్తారు. అలా కాకుండా దీన్ని కొంచెం లోపలికి బెండ్ చేసి ఇట్లాగా వీ షేప్లో ఉండేటట్టు 135 degrees వచ్చేలాగా బెండ్ చేయండి. దీని తర్వాత ఒక హుక్ అనేది వస్తుంది. ఇట్లా ఈ 3 రాడ్లను కలుపుతూ ఒక హుక్ అనేది ఉంటుంది. ఇది కూడా 8 mm. అర్థమైంది కదా. కాలమ్ సైజ్ వచ్చేసి 9 18. దీంట్లో స్టీల్ వచ్చేసి 16 mm 4, 12 mm 4.
రింగ్ వచ్చేసి 8 mm, ఇది వచ్చేసి లింక్, ఎక్స్ట్రా లింక్ 8 mm. ఇది మన కాలమ్స్కి సంబంధించి. ఓకే, కాలం రాడ్లు ఎల్ కొట్టేటప్పుడు అట్లీస్ట్ 1 feet అయినా ఎల్ ఉండాలి, అది చూసుకోండి జాగ్రత్తగా. కాలం రాడ్లు ఇట్లా ఉంటాయి కదా, స్ట్రైట్గా తెచ్చి ఈ ఎల్ అనేది కనీసం 1 feet అన్నా ఉండాలి, 1 feet కన్నా తక్కువ ఉండకూడదు, అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లింత్ బీమ్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్లింత్ బీమ్లో మనకి మొత్తం మన బిల్డింగ్ అనేది 30/60 కదా, 60 feet ఉండే సైడు మొత్తం 3 beams వస్తాయి, 30 feet ఉండే సైడు మొత్తం 5 beams వస్తాయి. మన బీమ్ సైజ్ అనేది 9/15, 9 inch/15 inch. ఆల్ బీమ్స్ అన్ని బీమ్ల సైజ్ వచ్చేసి 9/15. ఓకే, మన బీమ్లో స్టీల్ వచ్చేసి మనకి 12 mm బార్స్, 6 numbers, కింద 3 పైన 3, అంటే ప్లింత్ బీమ్ అనేది ఎలా ఉంటుంది, ఇది 9 inches, ఇటు 15 inches, వెడల్పు అనేది 9 inches, హైట్ అనేది 15 inches, కింద 3 పైన 3, 12 mm, 6 bar cells అయితే పెట్టుకోండి, బాటంలో 3 టాప్లో 3. ఇంకోటి రింగ్ వచ్చేసి 8 mm. ఓకే, నెక్స్ట్ సపోర్ట్స్ దగ్గర ఎక్స్ట్రా బార్స్ పెట్టుకోండి 2 టాప్లో, ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ఎక్స్ట్రా బార్ సపోర్ట్స్ దగ్గర. అంటే సపోర్ట్స్ అంటే ఎక్కడంటే పిల్లర్స్ ఏ పిల్లర్ వచ్చిన దగ్గర అయినా 2 బార్స్ అనేవి పెట్టుకోండి, 12 mm. టాప్ బార్స్ ఉంటాయి కదా, వాటికి 2 inches కింద ఈ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ఎక్స్ట్రా బార్స్. ఎక్స్ట్రా బార్ లెంత్ అనేది L/4 ఉంటుంది, అంటే మన కాలంకి మధ్యలో ఎంత దూరం ఉంటే దాంట్లో 4వ వంతు. సపోజ్ మన కాలం టు కాలం 12 feet ఉందనుకోండి, 12 feet 4వ వంతు అంటే ఎంత, 3 feet. ఎక్స్ట్రా బార్ లెంత్ అనేది కాలం దగ్గర నుంచి ఇటు 3 feet ఇటు 3 feet ఉంటుంది, అది చూసుకొని పెట్టుకోండి. ఎక్స్ట్రా బార్స్ అనేవి 2. అర్థమైంది కదా. ప్లింత్ బీమ్ సైజ్ వచ్చేసి 9/15, దాంట్లో 12 mm రాడ్లని 6 వేసుకోండి, రింగ్ 8 mm, ఎక్స్ట్రా బార్స్ 12 mm. నెక్స్ట్ వచ్చేసి మనం రూఫ్ బీమ్కి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రూఫ్ బీమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, మొత్తం లాంగ్ బీమ్స్ 3 ఉన్నాయి, షార్ట్ బీమ్స్ 5 ఉన్నాయి. ఓకే, 60 feet సైడ్ 3 beams ఉన్నాయి, 30 feet సైడ్ 5 beams ఉన్నాయి. ఈ రూఫ్ బీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రూఫ్ బీమ్ సైజ్ వచ్చేసి మొత్తం 9/18, 9 inch/18 inch. ఈ 9/18 ఏంటంటే మనకి స్లాబ్ కింద కనిపించే బీమ్, ఇది స్లాబ్ అనుకోండి, స్లాబ్ కింద మనకు కనిపించే బీమ్, ఇది 9 inches, 18 inches. మనం యాక్చువల్గా మనం డీటెయిల్ ప్రకారం అంటే మన బీమ్ అనేది, మన స్టీల్ అనేది ఇక్కడ దాకా కడతాం. బీమ్ స్టీల్ అనేది మనకి యాక్చువల్గా స్ట్రక్చరల్ డ్రాయింగ్ ప్రకారం బీమ్ అంటే కింద కనిపించే బీము స్లాబ్ 2 కలుపుకొని మనం బీమ్ సైజ్ ఇస్తాం. ఈ స్లాబ్ అనేది 6 inches, అంటే 18, 6, 24. టోటల్ ఇక్కడ వరకు 5 వరకు 24 inch. మనకు ఓన్లీ స్లాబ్ కింద వరకు అంటే మనకు కనిపించేది 18 inch. ఓకే, అర్థం చేసుకోండి. మనకి బీమ్ స్టీల్ అనేది స్లాబ్లోకి వెళ్తుంది పైదాకా. మనం యాక్చువల్గా స్ట్రక్చరల్ డిజైన్ ప్రకారం బీమ్ అంటే కింద పైన ఉండేదాన్ని మొత్తం కలిపి బీమ్ అనుకోవాలి మనం. ఓకే, అది 9/24. లేదు, మనకు ఓన్లీ కింద కనిపించే వరకు స్లాబ్ కింద 9/18. ఓకే, ఇప్పుడు మనకి బీమ్ సైజులు అనేవి అన్నీ కూడా అంతే. లాంగ్ బీమ్స్ అయినా షార్ట్ బీమ్స్ అయినా 9/18 మనకి కింద కనిపించే వరకు చూసుకుంటే, లేదు కంప్లీట్గా చూసుకుంటే 9/24. ఓకే, మనకి ఇప్పుడు దీంట్లో స్టీల్ అనేది చూద్దాం. మనకి స్టీల్ అనేది మారుతుంది, అన్ని బీముల్లో ఒకేలా ఉండదు.
ఈ రెండు బీమ్స్లో ఒకలాగా ఉంటుంది, ఈ సెంటర్లో ఉండే బీమ్కి ఒకలాగా ఉంటుంది, ఈ షార్ట్ బీమ్స్కి ఒకలాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టీల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ స్టీల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, మనము దీన్ని B1 అనుకుందాం. ఈ చివరి ఉండే బీమ్ని, దీన్ని కూడా B1 అనుకుందాం. ఈ రెండు సేమ్. ఈ చివర ఉండే దాంట్లో స్టీల్ అనేది సేమ్గా ఉంటుంది. ఈ B1లో స్టీల్ అనేది ఏముంటుందంటే కింద బోటంలో 216 ఉంటుంది, బోటంలో టాప్లో 316 ఉంటుంది. ఓకే, మనకు బీమ్ అనేది ఇలా ఉంటుంది కదా, కింద బోటంలో 16 mm 2 రాడ్లు వేసుకోండి, టాప్లో 16 mm 3 రాడ్స్ వేసుకోండి. ఓకే, ఎక్స్ట్రా బార్స్ అనేవి 2 పెట్టుకోండి. అర్థమైంది కదా, బోటంలో 216, టాప్లో 316, ఎక్స్ట్రా బార్స్ అనేవి ఈ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి, సపోర్ట్స్ దగ్గర టాప్లో ఎక్స్ట్రా 216 అటొకటి ఇటొకటి, దేనికి B1కి. నెక్స్ట్ అలాగే దీన్ని B2 అనుకుందాం. ఈ సెంటర్లో ఉండే బీమ్, లాంగ్ బీమ్ని. ఈ B2కి వచ్చేసి కింద B2 బీమ్ బోటంలో 220 వేసుకోండి, ఇది 20 mm 2 బార్స్, టాప్లో 3 వేసుకోండి 20 mm, ఇది కూడా 20 mm 3. ఎక్స్ట్రా బార్స్ అనేవి దీనికి కూడా 2 220. అంటే దీన్ని బట్టి B2లో ఏమొస్తాయి చూడండి, బోటంలో 220, టాప్లో 320, ఎక్స్ట్రా బార్స్ ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి 220. ఇది B2లో సెంటర్లో ఉండే బీమ్కి. ఓకే, నెక్స్ట్ ఈ మిగిలే మనకి B3 మిగిలాయి. ఈ షార్ట్ బీమ్స్ అన్నీ B3లే ఉన్నాయి కదా, మొత్తం 5 బీమ్స్. ఈ 5 బీమ్స్ అనేవి B3 అనుకుందాం వీటిని. ఓకే, మనం ఇందాక చూసినట్టు అన్ని బీమ్ సైజులు వచ్చేసి 9/18 స్లాబ్ కింద. టోటల్ బీమ్ అంటే 9/24. నెక్స్ట్ B3 స్టీల్ చూద్దాం. B3 ఇది చాలా ఇంపార్టెంట్. షార్ట్ బీమ్స్ అనేవి ఇటు 30 feet ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ 30 feet అంటే చాలా ఎక్కువ కాబట్టి దీని స్టీల్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి జాగ్రత్తగా. కింద 320, టాప్లో 320, బోటంలో 20 mm బార్స్ 3 వేయండి, టాప్లో 20 mm బార్స్ 3 వేయండి, కింద 3 పైన 3, ఎక్స్ట్రా బార్స్ 2 అటొకటి ఇటొకటి. ఎక్స్ట్రా బార్స్ ఎక్కడ వస్తాయి తెలుసు కదా, సపోర్ట్స్ దగ్గర వస్తాయి. సపోర్ట్స్ దగ్గర అంటే ఈ కాలం దగ్గర ఇలా వస్తాయి, ఈ కాలం దగ్గర ఇట్లా, ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ. దీని మీద మనం ఛానల్లో కంప్లీట్ వీడియో చేసాం. ఈ స్లాబ్లో బీమ్స్లో బార్స్ అని ఎలా కట్టాలి, ఎక్స్ట్రా బార్స్ ఎక్కడ కట్టాలి, టాప్లో అయితే ఎక్కడ ఉండాలి, బాటమ్ అయితే ఎక్కడ ఉండాలి అనేది డీటెయిల్డ్గా చెప్పాము, చూడండి. ఓకే, అర్థమైంది కదా. ఒకసారి బ్రీఫ్గా ఈ చివర ఉండి B1 అనుకుందాం. B1లో బాటంలో 216, టాప్లో 316, ఎక్స్ట్రా బార్స్ 2. నెక్స్ట్ సెంటర్లో ఉండేదానికి B2 అనుకుందాం. ఒక బీమ్ ఉంది, దీనికి బాటంలో 220, టాప్లో 320, ఎక్స్ట్రా బార్స్ 2. నెక్స్ట్ షార్ట్ బీమ్స్ అన్ని 5 ఉన్నాయి, 5ని B3 అనుకుందాం. B3లో 20 mm, కింద బాటంలో 320 mm, టాప్లో 320 mm, ఎక్స్ట్రా బార్స్ 2. ఇంకా ఇటు రింగ్ సైజ్ వచ్చేసి అన్నిటికీ 8 mm. రింగ్ అనేది అన్ని బీములకి 8 mm. ఓకే, రూఫ్ బీమ్స్ క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి రూఫ్ స్లాబ్. మనకి రూఫ్ స్లాబ్ అనేది మందం అనేది 6 inches పెట్టుకోండి, 6 ఇంచులు.
ఎందుకంటే మనం G+2కి డిజైన్ చేస్తున్నాం, 2 ఫ్లోర్స్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి స్లాబ్ మందం అనేది 6 ఇంచులు పెట్టుకోండి. ఓకే, మనకి స్లాబ్ స్టీల్ అనేది మెయిన్ బార్స్ 10 mm పెట్టుకోండి. మెయిన్ బార్స్ 10 mm, డిస్ట్రిబ్యూషన్ బార్స్ 8 mm. ఓకే, ఈ మెయిన్ బార్స్ పైన ఎక్స్ట్రా బార్స్ వచ్చేసి 10 mm పెట్టుకోండి. డిస్ట్రిబ్యూషన్ బార్స్ దగ్గర ఎక్స్ట్రా బార్స్ 8 mm పెట్టుకోండి. ఓకే, అర్థమైంది కదా. మన స్లాబ్ థిక్నెస్ అనేది 6 ఇంచెస్. మనకి స్లాబ్కి మెయిన్ బార్స్ అనేవి 10 mm వాడండి, డిస్ట్రిబ్యూషన్ అనేవి 8 mm వాడండి. ఓకే, ఈ మెయిన్ బార్స్ ఎటు వేసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఎటు వేసుకోవాలంటే మనకి 2 సైడ్లు సేమ్ ఉంది కాబట్టి మనకి ఎటైనా వేసుకోవచ్చు. ఓకే, మనం జనరల్గా మెయిన్ బార్స్ అనేవి షార్టర్ స్పాన్లో వేసుకుంటాం. షార్టర్ స్పాన్ అంటే ఎలా చూసుకోవాలంటే ఒక్కొక్క స్లాబ్ని విడివిడిగా చూసుకోవాలి. ఇదొక స్లాబ్, ఇదొక స్లాబ్, ఇదొక స్లాబ్, ఇదొక స్లాబ్, ఇది ఒకటి, ఇదొకటి, ఇదొకటి, అలా అన్నింటిని డివైడ్ చేసుకొని దాన్ని ఏది షార్టరో ఏది లాంగరో దాన్ని బట్టి షార్టర్ సైడ్ ఉండే సైడ్ మెయిన్ బార్స్ వేసుకుంటాం, లాంగ్ సైడ్ ఉండే సైడ్ డిస్ట్రిబ్యూషన్ వేసుకుంటాం. మనకి ఇది 15x15, ఇటు 15 ఉంది, ఇటు 15 ఉంది కాబట్టి మెయిన్ బార్స్ ఎటైనా వేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ అనేది ఎటైనా వేసుకోవచ్చు. సపోజ్ మనకి ఇక్కడ 12 ఫీట్సే ఉందనుకోండి. ఓకే, సపోజ్ ఇది మనకి ఈ సైడ్ 12 ఫీట్స్ ఉంది, ఈ సైడ్ 15 ఫీట్స్ ఉంది. అలాంటప్పుడు మనం 12 ఫీట్స్ ఎటైతే ఉందో అటు మెయిన్ బార్స్ వేసుకుంటాం ఫస్ట్. తర్వాత 15 ఫీట్స్ ఉండే సైడు పైన వాటి పైన డిస్ట్రిబ్యూషన్ అనేది వేసుకుంటాం. అర్థమైంది కదా. ఒక స్లాబ్ ఇండివిజువల్గా చూసుకొని దాన్ని లెంత్ విడ్త్ చూసుకొని ఎటు తక్కువ లెంత్ ఉంటే అటు మెయిన్ బార్స్ ఫస్ట్ వేసుకుంటాం, లెంత్ ఎక్కువ ఉన్న సైడు వాటి పైన డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి వేసుకుంటాం. అది నెక్స్ట్ వీటికి క్రాంకింగ్, ఎక్స్ట్రా బార్స్ ఇవన్నీ వస్తాయి. అన్ని వీడియోలో మనం చెప్పలేము, చాలా లెంత్ ఎక్కువైపోయింది. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి, అన్నీ యూజ్ అయ్యే వీడియోసే. ఒకసారి అవి కూడా చూసి మీకు యూజ్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చితేనే. ఓకే, ఇది మన బిల్డింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఫుట్టింగ్స్, పెడెస్టాల్స్, బీమ్స్, కాలమ్స్, స్లాబ్, టోటల్ A to Z చెప్పేసాను. మనకి దీంతో మీరు G+2 బిల్డింగ్ కట్టుకోవచ్చు 30x60కి. ఓకే, ఈ వీడియో యూజ్ అయిందనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం అందరూ 30x60లోనే ఎక్కువ ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. షేర్ చేయండి. థ్యాంక్ యూ.